అమ్మ ఏంటమ్మా మరి ఈ రోజున ఏదైతే ఇక్కడ యుద్ధ వాతావరణం జరిగిందో దానికి మొత్తం టీడీపీ నాయకుల వల్లే జరిగిందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి అసలు? టీడీపీ నాయకుల మీద మాట్లాడటానికి వాళ్ళకు ఒక మంచి బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఉండాలండి మాట్లాడటానికి. ఏమండి అది ప్రజాడికి ఇది అది అది అని అంటున్నారు. అది కోర్టుకెళ్ళి తెలుసుకోవాలండి. నువ్వు ప్రజలకి ఇబ్బంది పెట్టి లక్షలాది మంది నడిచే దారిలో మీరు కూర్చుని మేము వాటర్ బాటిల్ పెట్టుకుని గంజాయి పెట్టుకుని టమాటాలు పట్టుకుని కోడిగుడ్లు పెట్టుకుని ఆడవాళ్ళ మీద ఇష్టాసారంగా నువ్వు అట్లా చేపిస్తున్నావంటే నీ పరిపాలన నువ్వు చేసావు 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాలు నువ్వు రోడ్ల మీదకి ఎవరిని రానికుండా కేసులు పెట్టించారు. నువ్వు నానా ఆగాలు చేశారు కదండి నీ ఏజంలోను. మరి ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర నేనేదో పేరు ప్రతిష్టలు పొందాలని ఇవాళ మల్లాదిష్టం బయలుదేరాడు రోడ్డు మీదకండి అవాళ గాంగీని వేసుకుని. అలా అది పద్ధతి కాదండి. నువ్వు చేసేయాలంటే ధర్మ సౌకుందో దాంట్లో చేయండి. మీరు ధర్నాలు మీకు అక్కడ చేయండి. మీకు రోడ్డు మీద ఎవరిచ్చారు? మీకు పర్మిషనా? మీకు రోడ్ల మీద ఎవరిచ్చారండి? మీరు ధర్నాలు చేయమని జనాలు తీసుకొచ్చి రౌడీ గ్యాంగి నేను గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి నిన్ను ఎవరు చేయమన్నారు? అక్కడ నీ పరిపాలన ఇలాగే జరిగిందా? ఇలాగే చేసావా? వాళ్ళు చేశారు, బోండా అమ్మాలు కూడా చేశారు. కానీ వాళ్ళు ఎక్కడ చేయాలో అక్కడే చేసుకున్నారు. మీలాగా రోడ్ల మీద లక్షలాది మంది నడిచే దారిలో వాళ్ళ ప్రజలకు ఇబ్బంది పరిపాలన చేయలేదండి. వాళ్ళు శాంతియుతంగానే చేస్తా ఉంటే మా మీద కోడిగుడ్లు రాళ్ళు బీర్ బాటిల్ తీసిరారు మా మీద అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకు అది అలవాటు అండి. టీడీపీ వాళ్ళకి అది అలవాటు లేదండి. అస్సలు లోకేష్ని రిజైన్ చేయమని అర్హత వీళ్ళకి ఎవరిచ్చారో దేనికి ఇచ్చారో వీళ్ళకేంటి? వాళ్ళు ఏదన్నా ఉంటే ఏమంటే చదువుకుని విద్యార్థులు ఉంటే వాళ్ళకి నష్టపడిందని వాళ్ళు రావాలి. వీళ్ళు ఎవరు కూర్చుంటాకి వీళ్ళకి సంబంధం ఏంటి? వాళ్ళు వచ్చి అడుగుతారు నాయకుల దగ్గరికి. ఉమా గారి దగ్గరికి వెళ్తారు, లేదా ఉమా వెళ్ళి సీఎం దగ్గర తీసుకెళ్తాడండి బోండా ఉమా గారు. ఈయన ఎవరండి? ఈయన వల్ల ఏమొద్దని ఈయన చేశాడు. ఈయన ఇలా ఎవరికైనా ఏదైనా మంచి పనులు చేశాడా? ఏమండి మల్లాదిష్ణు ఎవరికైనా ఒక మంచి పని చేశానని ఆయన గుండెల మీద చేయాల్సి చెప్పమానండి. ఆయన చేసిన పనులు ఏమైనా ఉండవు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని చోట్ల కూడా శాంతియుతంగా ధర్నాలు చేస్తా ఉన్నాము. జంజీబెత్ అంటే యువకులంతా కూడా మాకు సపోర్ట్గా నిలిచారు. కానీ కూటమి ప్రభుత్వానికి నచ్చట్లేదు. అందుకే విధంగా అన్ని చోట్ల కూడా యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కడ నీకు యువతేది యువకలేరి? మీరు తీసుకొచ్చింది రౌడీ జనాలు తీసుకొచ్చారు. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళని పెట్టు, 10 మందిని ముందు పెట్టండి. మీకు అన్యాయం జరిగింది రెండని వాళ్ళని తీసుకొచ్చి పెట్టు. అప్పుడు బోండా ఉమా గారి దగ్గరికి వెళ్తే బోండా ఉమా తీసుకెళ్తాడు సీఎం దగ్గరికి. వాళ్ళకి నష్టం జరిగింది, మీరు పనులు చేయమని బోండా ఉమా అంటారండి. ఇవాళ రాష్ట్రంలోనే ఉన్నాడండి బోండా ఉమా. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రం పేరు మోగాడండి బోండా ఉమా. ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా ఆయన నేనుండానని ముందు ఉంటున్నాడండి. ఈయనేంటి? ఈయన చేశాడుగా, ఈయన పరిపాలన వెలగబెట్టాడు కదండి. ఎవరికైనా మంచి చేశాడా? ఎవరికైనా అత్యంత మంచి చేశాడా? ఏమని వెళ్తే ఏమన్నా మంచి చేశాడా? సాగుకు చేశాడా? బతుకు చేశాడండి. ఈయన వల్ల ఏమీ కాదు, ఏమీ చేయడు. ఆయనకి సీట్ లేదు అని తెలిసిపోయిందండి. వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేరు ప్రతిష్ట పొందాలనుకున్నాడు. ఏమి పొందేది లేదు, ఏమి సీట్ రాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వస్తా ఉంటే ప్రజలు కూడా తండోపతండాలకు వస్తున్నారు. జగన్మోహన్ క్రేజ్ అలా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దండాలు? వాళ్ళకి ముందు ప్యాకెట్ ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి 500 నోటు ఇస్తే ఎవరైనా వస్తారండి. ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా వస్తారు, ముసలి వస్తారు, మొక్కోళ్ళు వస్తారు. వాళ్ళని తొక్కించుకుంటే వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు తొక్కుకుంటూ వెళ్తాడు. తొక్కితే అవతల ఈడ్చుకుని వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ ప్రజలకు అంతా తెలిసిపోయిందండి. ఏండి 18 ఏళ్ళ కుర్రాళ్ళ దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసళ్ళకి కూడా తెలిసింది వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడైంది. అంటే ఇక్కడ ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తరుణంలో ఇటు మన రాష్ట్ర సంబంధించిన విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి ఈ ధర్నాలు మేము చేపట్టామని చెప్పి అంటా ఉన్నారు. ఏమైంది? రాష్ట్రంలో ఇప్పుడు కేంద్రంలో మోడీ గారు ఉన్నారు. మోడీ గారు కూడా మంచి పనులు చేస్తున్నారుగా, మంత్రి కూడా మంచి పనులే చేస్తున్నాడుగా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నారంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆయన చేసిన పనులు నిద్రారాలు లేకుండా ఎక్కడికెక్కడికి వెళ్ళి అన్ని స్కీములు తెచ్చి అన్ని పథకాలు తెచ్చి ఏమండి ఎవరికి చేయలేదండి. వాళ్ళ ఈయన మాట్లాడుతున్నాడు. వీళ్ళ ఏమైనా జరగలేదు కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారు. అన్ని జరిగినాయి లోకేష్ అన్నీ చేస్తున్నాడు అండి. అది అంటే ఎలా చూడొచ్చంటారమ్మా? ఇక్కడ ఏదైతే శాంతియుతంగా జరిగిందో వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, శాంతియుతంగా చేసాము, టీడీపీ నాయకులు మా మీద ఈ విధంగా కక్షాధికంగా చర్యలు చేపట్టారని చెప్పి అంటారు. ఒకవేళ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఈ కార్యాచరణ? వాళ్ళు చేయాలని అంటేనండి ధర్మ సౌకర్యం ఉందండి, దాంట్లో చేసుకోవాలండి. నువ్వు ప్రజల విధానం నడిచే విధానంలో లక్షల జనాలు వెళ్ళేది. ఇవాళ 4 రోడ్లు సెంటర్ అండి. ఇది 4 రోడ్ల సెంటర్లో మీరు పెడతారు ఏంటండి? ఎలా పెడతారు మీరు? జనాలకు ఇబ్బంది కలగదా? జనాలకు ఇబ్బంది కలిగి నానా ఎంసలు పడ్డారు. నువ్వు గంట సేపు మీరు కూర్చున్నందుకు ట్రాఫిక్ జామ్ అయ్యి ఎంత ఇబ్బంది పడ్డారండి ప్రజలు. ఏంటి లోకేష్ రిజైన్ చేయాలి, ఈయన చెబుతారు లోకేష్ రిజైన్ చేయాలా? ఈయనకి ఏమైనా నష్టం జరిగిందా? వీళ్ళ వరకు ఏమైనా నష్టం జరిగిందా? ప్రజలకు న్యాయం జరిగింది కానీ ప్రజలు ఎవరు రాలేదండి. వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ఇక్కడ అందరూ ప్రజలు తిరిగే చోట ఏరియా అంటున్నారు కదా, అసలు ఇక్కడ ఏ ఏరియా? అసలు ఏమేమి ఉన్నాయి పాయింట్స్ ఇక్కడ మనకి? ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటంటే ఇదిగో చూడండి, ఇవన్నీ చూడండి ఎలాగైతే ఏంటండి. ఇదిగో ఇది దారి, అది దారి, ఇది దారి, 4 రోడ్లు
సెంటర్ అండి ఇది. ఇవాళ ఇది 4 రోడ్ల సెంటర్ బస్ స్టాండ్ చూడండి. ఈ బస్సులు ఆగుతాయి. ఇవన్నీ ఇదంతా చూడండి మీరు, ఇదంతా చూడండి. ఈ ట్రాఫిక్ ఏంటి, జనాలు ఇక్కడికి వచ్చి మీరు టెంట్లు వేసుకుని నడి రోడ్లో మీరు ధర్మస్థలం కొంత కూర్చోండి. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి, మీరు చేయండి. మీ ఏం కావాలో మీరు అడగండి. అంతేగానండి రౌడీజం చేసి గుండాయిజాలు చేసి ఇలా చేస్తూ అది పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డికి పిలుపునిచ్చాడని మల్లాది విష్ణు రోడ్ల మీద కొత్త అది పద్ధతి కాదండి. ఆయన పద్ధతి తెలుసుకుని పరిపాలించే నాయకులు బోండా ఉమా ఉంటాడండి ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో. సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ఎవరికి ఇది కాదండి, సాటి రాడండి. వీళ్ళెవరు బోండా ఉమాకే సాట్ అండి.